ఈ ప్రాపర్టీస్ని, బిహేవియర్స్ని ఒక క్లాస్ అనే దానికి కనుక మనం అప్లై చేసేసామనుకోండి, వాటిని ఏమని పిలుస్తారంటే క్లాస్ని డిఫైన్ చేయడం అని పిలుస్తారు. ఇక్కడ మనం రాసారు చూడండి, వీటిని ఏమంటారంటే ఒక్కొక్క ఫంక్షన్ ఏమంటారంటే లిటరల్గా మెథడ్ అని పిలుస్తారు. అంటే కొన్ని బిహేవియర్ మెథడ్స్ని, అలానే కొన్ని ప్రాపర్టీస్కి సంబంధించిన మెథడ్స్ని మనం తీసుకెళ్ళేసి ఒక క్లాస్ అని రాసేసి క్లాస్ నేమ్ పెట్టి కాలం పెట్టేసి ఇక్కడ ప్రాపర్టీస్, వాల్యూస్ అంటే దట్ మీన్స్ ఫంక్షనాలిటీస్ ఏవైతే మనం ఇచ్చామంటే ఇలా ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తారంటే క్లాస్ అనే దాన్ని డిఫైన్ చేయడం అనేది చేస్తారు. ఓకే, ఇది కూడా అర్థమైంది. తర్వాత మనం ఏం చేస్తామంటే ఇలా క్లాస్ని డిఫైన్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేస్తాడు. ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తామనేది చూద్దాం. ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ ఇచ్చేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేస్తాం అనుకో, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఆబ్జెక్ట్ని ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ని ఎప్పుడు కూడా మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసామో తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ 1 అంటే బాటిల్ 1 మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఫస్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి తర్వాత ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఇచ్చేసి రన్ చేసి చూశాను. అప్పుడు నాకేమైంది అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఎక్కడ బాటిల్ అనే నేమ్తో ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది, ఈ లొకేషన్లో స్టోరేజ్ అయింది అనేసి నాకేమైందంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ తాలూకా డీటెయిల్స్ మొత్తం కూడా కంప్యూటర్ మెమరీ లోపల ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్ యొక్క పాత్ అనేది నాకు రావడం జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే క్లాస్ని డిఫైన్ చేస్తాం, అలానే మనం ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్స్ అనే వాటిని ఎలా క్రియేట్ చేస్తారో నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఊప్స్ అంటే ఏంటంటే మనం క్రియేట్ చేసిన క్లాస్ను ఉపయోగించి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కనుక మనం క్రియేట్ చేయగలిగామనుకోండి, దానిని ఏమంటారంటే ఊప్స్ అని పిలుస్తారు. అంటే నేను ఇందాక ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, అలానే మరొక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తారంటే సేమ్ ఇక్కడ ఏదైతే ఇచ్చామో ఆ మొత్తాన్ని ఇచ్చేసేసి మనం ఏం చేస్తాం, వేరియబుల్ నేమ్ ఒక్కటి మాత్రం మారిస్తే చాలు అనమాట. ఇక్కడికి వెళ్ళి 2 అని ఇచ్చాను, ఇక్కడ కూడా ఏం చేశానంటే ఇది తీసేసి 2 అని ఇచ్చాను. అప్పుడు నాకు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయ్యాయి చూడండి. అప్పుడు నాకు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయ్యాయి అంటే బాటిల్ అనే కాలం నేమ్తో నాకేమైంది అంటే 2 ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అయినాయి అని నాకు అర్థమైపోయింది. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలా మనం ఎన్ని చేయొచ్చు అంటే అప్ టు ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు అనమాట. అలా క్రియేట్ చేసేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ పెట్టే నేమ్ మరొక ఆబ్జెక్ట్కి ఎప్పుడూ కూడా పెట్టకూడదు అనమాట. అలా పెడితే మనకి ఏమవుతుందంటే వాటిని సెర్చ్ చేయడం అనేది కొంచెం డిఫరెంట్గా వస్తాయి. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడు కూడా సేమ్ ఇవ్వకూడదు. అందుకోసం మనం ఏం చేద్దామంటే డిఫరెంట్ వేరియబుల్ నేమ్స్ ఉండాలి. కాబట్టి అప్పుడు నేను ఏం చేశానంటే బాటిల్ 1, బాటిల్ 2, బాటిల్ 3 అనేసి నేను ఏం చేశానంటే ఇలా ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేయడం అనేది చేస్తారు అనేసి నాకు అర్థమైపోయింది. ఇది కూడా నాకు అర్థమైంది. అంటే ఒక బ్లూ ప్రింట్ అనేది క్రియేట్ చేస్తారు, ఆ బ్లూ ప్రింట్ సహాయంతో ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఇలా బ్లూ ప్రింట్ని ఉపయోగించి మనకి ఎన్ని కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడాన్ని రియల్ వరల్డ్ సినారియోని ఆధారంగా చేసుకొని దాన్ని ఏమంటారంటే ప్రూఫ్స్ అని పిలుస్తారని మనం నేర్చుకున్నాం. ఓకే, ఇలా తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ బుక్స్లో ఇంకొన్ని ప్రాపర్టీస్ గురించి నేర్చుకున్నాం. అలా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆబ్జెక్ట్లో నుండి మనం ఏం చేస్తున్నానంటే ప్రాపర్టీస్ని కనుక కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తారు, అలానే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్లో నుండి మనం ఏవైతే ఫంక్షన్ మెథడ్స్ ఉన్నాయో ఆ ఫంక్షన్ మెథడ్స్ని కనుక బిహేవియర్ మెథడ్స్ని కనుక కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తారు అనే వాటి గురించి కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. అలానే ఇంకొంచెం డీటెయిల్గా నేర్చుకుంటే ఇంకోటి ఏం నేర్చుకున్నామంటే ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాము ఒక ఫంక్షన్ కనుక క్రియేట్ చేస్తే ఆ ఫంక్షన్ లోపలికి వాల్యూస్ని ఏం చేస్తుందంటే పైథాన్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే మనం ఏదైనా సరే ఒక ఫంక్షన్ కనుక క్రియేట్ చేస్తే ఆ ఫంక్షన్ లోపలికి ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఏం చేస్తుందంటే వాల్యూస్ అనేది పాస్ చేయడం అనేది చేస్తుంది. దాని ద్వారా మనం ఏం చేస్తుందంటే మనం క్రియేట్ చేసిన ఫంక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది అని నేర్చుకున్నాం. అలానే పైథాన్లో మరొక మెథడ్ కూడా ఉంది అని చెప్పుకున్నాం అనమాట. అదేంటిదంటే జనరల్గా ఫంక్షన్స్ అనే వాటిని క్రియేట్ చేయాలంటే మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ ఫంక్షన్ మెథడ్స్ని కనుక క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే కన్స్ట్రక్టర్ అనే దాన్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఫంక్షన్ మెథడ్స్ అనే వాటిని క్రియేట్ చేయడం అనేది చేస్తారు.
ఈ ఫంక్షన్ మెథడ్స్ని క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే మనం ఎప్పుడైతే సరే ఏం చేస్తారంటే ప్రాపర్టీస్ అనేవి రాసేటప్పుడు ఇక్కడ ఎప్పుడు కూడా ఏం చేస్తాము స్టాటిక్ ప్రాపర్టీస్ అంటే అన్నిటిలో కూడా కామన్గా ఉండే ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేస్తాం. మిగతా ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్రియేట్ చేయరు అనమాట. వాటన్నిటిని కూడా ఎక్కడ క్రియేట్ చేస్తారంటే ఎక్కడ క్రియేట్ చేస్తారు, మనం ఇన్స్టెంట్ వేరియబుల్స్ అన్నాం కదా, ఇక్కడ ఇన్స్టెంట్ వేరియబుల్స్ అనే వాటిని క్రియేట్ చేసుకొని వాటి ద్వారా మనం ఏం చేస్తామంటే రిమైనింగ్ ప్రాపర్టీస్ మన ఆబ్జెక్ట్కి ఏవైతే కావాలో వాటిని అప్లై చేయడం అనేది చేస్తారు. అలా అప్లై చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే కన్స్ట్రక్టర్ అనే వాటిని క్రియేట్ చేసి ఈ కన్స్ట్రక్టర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే కాల్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ప్రాపర్టీస్ని ఏం చేయొచ్చు అంటే మన ఆబ్జెక్ట్కి అప్లై చేసుకోవచ్చు అని నేర్చుకున్నాం. అలా అప్లై చేయాలంటే జనరల్గా అందరు డెవలపర్స్ ఏం చేస్తారంటే ఇలా చేయకుండా ఇక్కడ ఏం చేస్తారంటే ఒక కన్స్ట్రక్టర్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారు. అలా కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే డిఈఎఫ్ అని రాసేసి __ అని రాసి ఇనిట్ అని రాసేసి __ అని రాసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే SELF సెల్ఫ్ అని పెట్టుకున్న తర్వాత కాల్ అని పెట్టేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఇక్కడికి వెళ్ళి కన్స్ట్రక్టర్ అని ఇచ్చాను. ఇప్పుడు నాకేమైందంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ కాల్ చేసామో ఆబ్జెక్ట్ కాల్ చేయకుండా నాకేమైందంటే అక్కడ రాసిన వాల్యూస్ నేనేం చేయలేదు. ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్న నేనేంది ఫంక్షన్ మెథడ్ అంటే ఇక్కడ ఉన్న వీటిని ఏమంటారు కన్స్ట్రక్టర్ అంటాం కదా, ఈ కన్స్ట్రక్టర్ అనే మెథడ్ని నేను కాల్ చేయకుండా నాకేమైందంటే అసలు నేను అక్కడ ఉన్న కన్స్ట్రక్టర్ని కనుక నేను కాల్ చేయాలంటే ఏం చేయాలి, ఆబ్జెక్ట్ నేమ్ చెప్పి డాట్ పెట్టేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి ఆబ్జెక్ట్ యొక్క ఫంక్షన్ యొక్క నేమ్ అనేది చెప్పి రౌండ్ బ్రేసెస్ పెడితే నాకేమైందంటే జనరల్గా ఫంక్షన్స్ అనేవి కాల్ అవుతాయి. కానీ నాకు ఇక్కడ ఏమైంది, నేను అసలు ఫంక్షన్ కాలే చేయలేదు, కానీ నాకు ఏమైందంటే ఆటోమేటిక్గా ఏమైంది అంటే వాల్యూస్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. ఎలా ఎగ్జిక్యూట్ అయినాయి అంటే మనం ఏమీ చేయకుండానే ఆటోమేటిక్గా పైథాన్ ఏం చేసిందంటే ఈ సెల్ఫ్ అనే దాంట్లో ఒకరికి ఏం చేసింది డిఫాల్ట్గా ఒక వాల్యూని పాస్ చేసింది. ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్లోకి వాల్యూ పాస్ అయిపోయిందో వెంటనే నాకేం జరిగింది, ఇక్కడ ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది. అందువల్ల నాకేమైందంటే ఇక్కడ ఉన్న బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా ఫంక్షన్స్ని వాటిని క్రియేట్ చేసేసి వాటిలోకి ఏం చేస్తారంటే ఆర్గ్యుమెంట్స్ని ఇలా పాస్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తారనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఇలా మనం ఏం చేస్తామంటే ఫంక్షన్స్లో మనం నేర్చుకున్నాం కదా మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసేటప్పుడు ఎలా పాస్ చేస్తారు ఏంటి అనేది ఆ ఫంక్షన్ కాల్స్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే వాల్యూస్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తారు. అలా ఎగ్జిక్యూట్ చేయాలంటే మన కన్స్ట్రక్టర్స్ 2 రకాల కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. ఒక దాన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ అంటారు, మరొక దాన్ని ఏమంటారంటే పారామీటర్ కన్స్ట్రక్టర్స్ అని పిలుస్తారు. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ అంటే మనం ఇక్కడ ఏదైతే పెట్టామో ఇక్కడ రాసిన ఈ కోడ్ని ఏమంటారంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. అరే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే ఏమని పిలుస్తారంటే ఇక్కడ సెల్ఫ్ పక్కన మనం కొన్ని రకాల ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయాలి. ఏంటిది, ఇప్పుడు సపోజ్ దట్ కలర్ అనేది వేద్దాం అనుకున్నాను బాటిల్కి, ఆ కలర్ డిఫరెంట్గా ఇద్దాం అనుకున్నాను. అలా నేను ఏం చేద్దాం అంటే కెపాసిటీ కూడా ఏం చేద్దాం అంటే మారుద్దాం అనుకుంటున్నాను, కెపాసిటీ అందుకని కెపాసిటీ అని ఇచ్చేస్తాను. తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసేసి మనం ఏం చేస్తానంటే సెల్ఫ్ అని రాసేసి ఆ వాల్యూస్ని కనుక మనం ఏం చేయాలంటే సెల్ఫ్ అని పెట్టేసి డాట్ పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి సింటాక్ అనమాట. ఎందుకు అంటే దాని రూల్ అలానే ఉంటుంది అనమాట, అందుకని దాన్ని బట్టి ఫాలో అవ్వాలన్నమాట. అండ్ రాసేసి కలర్ అని రాసేసి = కలర్ అని ఇవ్వాలన్నమాట. అప్పుడు ఏమైందంటే మన కలర్ ప్రాపర్టీ మనం ఏదైతే చెప్తామో అదే పాస్ అయ్యిద్ది అనమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే సెల్ఫ్ అని రాసేసి డాట్ అని పెట్టేసి కెపాసిటీ అని చెప్పేసి = కెపాసిటీ అని ఇచ్చినప్పుడు మాత్రం ఏమైందంటే మనం అప్లై చేసిన కలరు అండ్ కెపాసిటీ అనేది ఏమవుతాయి అంటే మన ఆబ్జెక్ట్కి అప్లై అవుతాయి అనమాట. వెంటనే మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి కాల్ చేస్తాం. ఏమీ నేను వాల్యూస్ ఇవ్వకుండా కాల్ చేస్తే నాకేమైందంటే వీఆర్ గెట్టింగ్ నాకేమైందంటే బాటిల్ __ యూనిట్లో 2 వాల్యూస్ అనేవి మిస్ అయినాయి. సో అది ఏంటి అంటే కలర్ కెపాసిటీ అనే వాల్యూస్ ఇవ్వలేదురా బాబు, అవి పాస్ చేయరని చెప్తుంది అనమాట. అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మన ఫంక్షన్ సరిగా కాల్ చేసామో లేదో చూద్దాం. అందుకని ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఆబ్జెక్ట్ లోపల 2 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి లోపలికి పాస్ చేయరని చెప్పాడు. అందుకని నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఒకటి ఏం చేశానంటే గ్రీన్ అని ఇచ్చాను, మరొక వాల్యూని ఏమి ఇచ్చానంటే 10 అని ఇచ్చాను. అప్పుడు నాకేం జరిగిద్దో చూద్దాం. అప్పుడు నాకేమైంది అంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది వర్కౌట్ అయ్యింది అని నాకు అర్థమైంది అనమాట.
ఇప్పుడు నేనేం చేద్దాం అంటే ఫంక్షన్ కాల్ చేద్దాం. ఫంక్షన్ కాల్ చేద్దాం అనేసి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నా కలర్ ఏం పాస్ చేశాను అనేది చూద్దాం అనమాట. అందుకోసం నేనేం చేశానంటే వాట్ ఆబ్జెక్ట్ రాసేసి డాట్ పెట్టేసి కలర్ అనే ప్రాపర్టీ ఇచ్చాను. ఇచ్చేసి నేనేం చేశాను రన్ చేశాను. అప్పుడు నాకేమైందో చూడండి. మనం ఏదైతే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసామో ఆ కన్స్ట్రక్టర్ లోపల మనం ఏం చేసాం, మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ లోపల కలర్ గ్రీన్ అనేది వచ్చేసేసింది. ఇలా మనం ఏం చేస్తాము, ఒక కన్స్ట్రక్టర్స్ అనే వాటిని క్రియేట్ చేసుకొని ఆ కన్స్ట్రక్టర్స్ మెథడ్స్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే మన ఆబ్జెక్ట్కి ఎలాంటి ప్రాపర్టీస్ అయితే కావాలో ఆ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఏం చేస్తారంటే సెట్ చేయడం అనేది చేస్తారనేసి మనం నేర్చుకున్నాం అనమాట. వీటిని ఏమంటారంటే దీంట్లోనే ఇంకొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకున్నాం. ఇంకొకటి ఏంటిదంటే డిస్ట్రక్టర్ అనే దాని గురించి కూడా నేర్చుకున్నాం. డిస్ట్రక్టర్ అంటే ఏం నేర్చుకున్నాము, ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయడానికి, అంటే ఒక కొత్తగా ఏ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయకుండా మనం ఏదైతే బ్లూ ప్రింట్ ఉందో ఆ బ్లూ ప్రింట్ని స్టాప్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే డిస్ట్రక్టర్ అనే దాన్ని చేసేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేస్తాం అనేసి కూడా నేర్చుకున్నాం. అలానే ఇంకొక మెథడ్ కూడా నేర్చుకున్నాం. ఈ పైన రాసి ఈ ప్రాపర్టీస్ని ఏమంటారంటే స్టాటిక్ ప్రాపర్టీస్ అంటారు. వీటిని ఏమంటారంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని పిలుస్తారనేసి నేర్చుకున్నాం. ఇన్స్టెంట్ వేరియబుల్స్ అంటే ఏంటంటే మనం వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని మనం నచ్చినట్టు మార్చుకోవడానికి ఇన్స్టెంట్ వేరియబుల్స్ అని పిలుస్తారు. స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏమని పిలుస్తారంటే ఎప్పుడు కూడా మన ఆబ్జెక్ట్ ఫిక్స్డ్ వాల్యూస్ ఇచ్చే వాటిని ఏమంటారంటే స్టాటిక్ వేరియబుల్స్ అని పిలుస్తారని చెప్పుకున్నాం. అందుకని మనం ఎప్పుడైనా సరే ప్రాపర్టీస్ రాసేటప్పుడు మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా వాటన్నిటికి కూడా ఒకే రకమైన ప్రాపర్టీస్ కనుక ఉండేటట్టు కనుక రాస్తే వాటిని ఏమంటారంటే స్టాటిక్ వేరియబుల్స్ యొక్క పొజిషన్లో ఇవ్వాలి. మిగతా వాటన్నిటిని కూడా ఎక్కడ ఇవ్వాలంటే ఇన్స్టెంట్ వేరియబుల్స్లో మనం ఏం చేయాలంటే ఇవ్వడం ద్వారా క్రియేట్ చేస్తారనేది నేర్చుకున్నాం. అలానే మనం మరొకటి కూడా నేర్చుకున్నాం. మరొకటి ఏం నేర్చుకున్నాం అంటే చైల్డ్ మనం ఏం నేర్చుకున్నాం అంటే ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఇన్హెరిటెన్స్ అనేది మనకు తెలియాలి అంటే మనం ఏం నేర్చుకున్నామంటే పేరెంట్ అంటే ఏంటి, చైల్డ్ అంటే ఎలా క్రియేట్ చేస్తారో నేర్చుకున్నాం. పేరెంట్ అంటే ఏంటంటే కాలన్ పెట్టి దాని తర్వాత ఏమి ఇవ్వకుండా ఉంటే పైన క్రియేట్ చేసిన క్లాస్ని ఏమంటారంటే పేరెంట్ క్లాస్ అంటారు. అదే చైల్డ్ క్లాస్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా రాస్తారంటే క్లాస్ అని రాసేసి అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే పేరెంట్ నేమ్ ఏం రాసానంటే క్లాస్ నేమ్ అనేది రాసేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల నేను ఏం చేశానంటే ఇక్కడ ఏదో ఒక క్లాస్ నేమ్ కనుక ఇచ్చేసి తర్వాత కాలన్ పెట్టి తర్వాత కిందకు వచ్చి డిఎఫ్ అంటే నేను ఏం చేశానంటే కొన్ని మెథడ్స్ రాశాను అనమాట. ఏం రాశానంటే డిఎఫ్ అని రాసేసి నేను ఏం చేశానంటే మార్నింగ్ వాటర్ అనేది నేను ఏం చేశానంటే ఒక ఫంక్షన్ నేను చెప్పేసి రౌండ్ బ్రేస్ పెట్టి ఆ రౌండ్ బ్రేస్లో డబుల్ కోట్స్ పెట్టేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి చైల్డ్ కన్స్ట్రక్టర్ ఇచ్చాను అనమాట. అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ఇప్పుడు కాల్ చేసేసాను. ఇప్పుడు నాకేమైందంటే ఏమీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఒక కన్స్ట్రక్టర్ అనేది మాత్రమే నాకు ఏమీ కూడా కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అందుకోసం నేను ఏం చేశానంటే ఇప్పుడు చైల్డ్ కన్స్ట్రక్టర్ని ఎలా క్రియేట్ చేస్తానంటే ఇలా కనుక క్రియేట్ చేసామనుకో దీన్ని ఏమంటారంటే చైల్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. ఇలా కనుక క్రియేట్ చేసామనుకో వీటిని ఏమంటారంటే పేరెంట్ కన్స్ట్రక్టర్స్ అని పిలుస్తారనమాట. అంటే పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆర్ కొన్ని అన్నిటిని లేదా కొన్నిటిని మాత్రమే మనం ఏం చేస్తున్నామంటే చైల్డ్కి కూడా అప్లై చేయడాన్ని ఏమంటారంటే పేరెంట్లో ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే చైల్డ్కి కూడా అప్లై చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఒక చైల్డ్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసినప్పుడు పేరెంట్లో ఉన్న లక్షణాలతో నేను ఏం చేశానంటే అక్కడ ఉన్న ప్రాపర్టీస్ని వాడుకొని చైల్డ్లో కూడా అవే లక్షణాలతో కనుక ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేయాలనుకో దాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అంటారని చెప్పుకున్నాం. ఇలా ఇన్హెరిటెన్స్ అనేది చేసేటప్పుడు మనం వాల్యూస్ని ఎలా చెక్ చేస్తారనే దాని గురించి నేర్చుకున్నాం అనమాట. మనం పేరెంట్ ఏదైతే క్రియేట్ చేసామో దానిలో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో చైల్డ్కి కూడా క్రియేట్ అయినాయో లేదో చూడాలి అంటే ఎలా చూస్తారు, ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తారనే వాటిని గురించి నేర్చుకున్నాం. వీటిలో ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం అంటే చైల్డ్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తారో నేర్చుకున్నాం. చైల్డ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఏదైతే చైల్డ్ క్లాస్ డిఫైన్ చేసామో ఆ డిఫైన్ చేసిన క్లాస్ యొక్క క్లాస్ నేమ్ రాసేసేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టేసామనుకో ఆటోమేటిక్గా ఏమైందంటే చైల్డ్ క్లాస్ అనేది క్రియేట్ అయింది. అప్పుడు నేనేం చేశానంటే దీనికోసం నేనేం చేశానంటే కాపర్ 1 అంటే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసేసి దాంట్లో నేనేం చేశానంటే ఒక ఆబ్జెక్ట్ అనేది స్టోర్ చేసుకున్నాను. తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే కాపర్ 1 అని ఇచ్చాను. ఇచ్చేసి నేనేం చేశాను రన్ చేస్తాను. ఇప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. నాకేం జరిగిందంటే నాకు ఒక ఎర్రర్ అనేది వచ్చింది.
ఏమని వచ్చిందంటే బాటిల్ __1__init అంటే ఏమని పిలుస్తారు? __init అంటే ఏంది? ఇదేంటిది మురళి? అది అదేంటిదంటే కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. అంటే దాని ముందర నేమ్ ఏముంది? బాటిల్ అని ఉంది. అంటే బాటిల్కి సంబంధించిన ఒక కన్స్ట్రక్టర్లో నువ్వేం చేసావు అంటే 2 వాల్యూస్ అనేవి ఆర్గ్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేసేసావు. ఒకటి కలరు, మరొకటి ఏం ఇచ్చావు అంటే కెపాసిటీ అని ఇచ్చావు. వాటికి నువ్వు అసలు వాల్యూస్ అనేవి పాస్ చేయలేదురా బాబు, అవంతా చూడరా సరిగా, ఆ తర్వాత మిగతా చూద్దుగానరా చెప్పింది అనమాట. అంటే ఏమైంది అంటే మనకి ఈ వాల్యూస్ ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది. ఆ టైప్ ఆఫ్ ఎర్రర్ గురించి ఎందుకు తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి నేనేం చేస్తున్నానంటే దీని ద్వారా ఆ ఎర్రర్ వస్తుంది కాబట్టి ఈ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి కోడ్ రన్ చేశాను. ఇలా రన్ చేస్తే దీన్ని ఏమంటారంటే ఒక చైల్డ్ క్లాస్, చైల్డ్ ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. ఇక్కడ చూడు __init అని వచ్చింది, కాపర్ బాటిల్ వచ్చింది. అంటే కాపర్ బాటిల్ అనే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది, ఈ లొకేషన్లో వచ్చింది. అందుకని కాపర్ బాటిల్ అనే దాన్ని ఏమని చెప్తారంటే చైల్డ్ అని అంటారని చెప్పాను. ఎందుకని చైల్డ్ అంటారంటే క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏదైతే నేమ్ ఇస్తారో అది ఏమంటారంటే ఆ పేరెంట్కి సంబంధించిన చైల్డ్ అని పిలుస్తారు అన్నమాట. ఇక్కడ నేనేం ఇచ్చాను? బాటిల్ అని ఇచ్చాను కాబట్టి బాటిల్కి సంబంధించిన ఇది చైల్డ్ అని గుర్తుపడతారు అనమాట. ఓకేనా? ఓకే. ఇలా మనం ఏం చేస్తామంటే చైల్డ్ ఆబ్జెక్ట్ అనేదాన్ని క్రియేట్ చేస్తారనేసి నేర్చుకున్నాం. అలానే ఇప్పుడు నేను ఏం చేశానంటే చైల్డ్ ఆబ్జెక్ట్ కనుక క్రియేట్ చేసాను, దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ దీని వలన వచ్చే ఉపయోగాలు ఏంటంటే మనం ఇక్కడ ఏదైతే పేరెంట్ ఉందో ఆ పేరెంట్లో మనం ఏవైతే ప్రాపర్టీస్, ఏవైతే ఫంక్షన్స్ ఇచ్చేసామో ఆ ఫంక్షన్కి ప్రాపర్టీస్ ఏవైతే మనం మెథడ్స్ ఇచ్చామో ఆ మెథడ్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఇక్కడ మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో చైల్డ్, ఈ ఆబ్జెక్ట్కి ఏమవుతాయి అంటే స్వతహాగా వచ్చేస్తాయి అనమాట. ఆబ్జెక్ట్కి మనం ఆ ప్రాపర్టీస్, ఆ వాల్యూస్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఆటోమేటిక్గా చైల్డ్ అనేది క్రియేట్ చేయడం ద్వారా ఏమైందంటే పేరెంట్కి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఆటోమేటిక్గా చైల్డ్కి అనేవి వచ్చేస్తాయి అనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే తల్లి నుండి లక్షణాలు ఎలా అయితే బిడ్డకు వచ్చేస్తాయో అలానే మనం ఇలా చైల్డ్ అనే దాన్ని క్రియేట్ చేయడం ద్వారా పేరెంట్లో ఉన్న ఆల్ ద ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే చైల్డ్కి రావడమే జరిగిపోయింది అనమాట ఇన్హెరిటెన్స్ ద్వారా పైథాన్లో. ఓకే. ఇప్పుడు నేను ఆ ప్రాపర్టీస్ అన్నీ వచ్చినాయో లేదనేది చూద్దాం అనుకుంటున్నాను. అలా చూడాలంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఫస్ట్ స్టాటిక్ ప్రాపర్టీస్ చూద్దాం. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి copper1 అని రాశాను, తర్వాత డాట్ పెట్టాను. తర్వాత నేను ఏం చేశానంటే అక్కడికి వెళ్ళి ప్రాపర్టీ ఏముంది చూద్దాం. ఏంటి? కంపెనీ నేమ్ కాబట్టి మామూలుగా అయితే ఏం చేస్తాము, పేరెంట్లో ఉన్న అక్కడ స్టాటిక్ ప్రాపర్టీని కనుక వర్క్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాము, అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసి తర్వాత ఏం చేస్తాం అక్కడ ఉన్న ప్రాపర్టీ యొక్క నేమ్ రాసేసి రన్ చేస్తాం. అదే ఇక్కడైతే నేనేం రాశాను చూడు, copper1 అంటే ఏంది? చైల్డ్ ఆబ్జెక్ట్ అనమాట. చైల్డ్ ఆబ్జెక్ట్ రాసి తర్వాత డాట్ పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశాను అంటే ఇక్కడ ఉన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీ అనేది ఇచ్చేసి రన్ చేసేసాను. ఏం జరిగిందో చూడు. ఏం జరిగింది? నాకు ఇక్కడ ఉన్న అవుట్పుట్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఎగ్జిక్యూట్ అయింది. అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఓకే చైల్డ్ అనేది మనం క్రియేట్ చేసామంటే ఏం జరిగిందంటే పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే చైల్డ్కి వస్తాయి అని నాకు అర్థమైంది. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే నాకు ఇక్కడ స్టాటిక్ ప్రాపర్టీస్ని తెచ్చుకోవడం అనేది నాకు అర్థమైంది. అలానే ఇక్కడ ఉన్న వాటిని ఏమంటారు, ఇక్కడ ఉన్న మెథడ్ని ఏమంటారు? ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని పిలుస్తారు. ఇన్స్టెంట్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వాష్ అనే మెథడ్ని కనుక మనం కాల్ చేయాలనుకో ఆ కాల్ చేయడం అనేది ఎలా చేస్తారు చైల్డ్ ఆబ్జెక్ట్ ద్వారా అనేది చూద్దాం. అలా కాల్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే కాల్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ చైల్డ్ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము, చైల్డ్ ఆబ్జెక్ట్ నేమ్ రాసేసి తర్వాత డాట్ పెట్టేసేసి అక్కడ మనం ఏదైతే మెథడ్ని కాల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ మెథడ్ యొక్క ఫంక్షన్ నేమ్ రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేస్తే సరిపోయింది. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాము, డిఫాల్ట్గా పైథాన్ వాల్యూస్ని పాస్ చేస్తుంది కాబట్టి అందుకోసం ఇక్కడ ఏమి ఇవ్వాలని చెప్పాను, సెల్ఫ్ అనేది ఇవ్వాలి అని చెప్పాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే పాస్ చేసేసాను. అప్పుడు నాకేమైందో చూడు, వెంటనే ఏమైంది, ఈ మెథడ్ని కాల్ చేయగల నాకేమైంది, ఇది ఎక్కడ ఉంది? పేరెంట్లో ఉంది. ఆ పేరెంట్లో ఉన్న
వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది కూడా నాకు ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే, అంటే మనకు పేరెంట్లో ఉన్న ఆల్ ద వాల్యూస్ అన్ని కూడా నాకు ఏమైంది అంటే ఆటోమేటిక్గా నాకేమైందంటే కాల్ అవ్వడం అనేది జరిగిపోయినాయి అనమాట. ఓకే, అలా నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ కూడా సెల్ఫ్ అని పెట్టి చూశాను, ఏం జరిగిందో చూద్దాం. సెల్ఫ్ అని పెట్టి కాల్ చేశానుకో అప్పుడు నాకేం జరిగిందంటే బట్ మనం ఏదైతే ఫంక్షన్ కాల్ చేసామో అవి మాత్రమే నాకేమైనాయి అంటే ఎగ్జిక్యూట్ అయినాయి అనమాట. ఓకే, అలా నేను ఇప్పుడు ఏం చేశాను అంటే మన చైల్డ్లో ఉన్న మెథడ్ ఏదైతే ఉందో ఫంక్షన్ మెథడ్, బిహేవియర్స్ని మెథడ్ అంటారు. ఈ మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్ని కూడా కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తారో చూద్దాం. అప్పుడు నేనేం చేశాను అంటే చైల్డ్ నేమ్ పెట్టేసి అక్కడికి వెళ్ళి నేనేం చేశాను ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నేమ్ పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెట్టాను, పెట్టి ప్లే అరౌండ్ చేసి చూశాను. వెంటనే నాకేమైంది అక్కడ ఉన్న ఫంక్షన్లో ఉన్న మెథడ్ ఏదైతే ఉందో వాల్యూ ఆ వాల్యూ అనేది కూడా నాకేమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, పేరెంట్లో ఉన్న స్టాటిక్ వేరియబుల్స్ని ఇన్స్టెంట్ వేరియబుల్స్ని మన చైల్డ్తో ఎలా కాల్ చేస్తారో నేర్చుకున్నాము. అలానే చైల్డ్లో ఉన్న ఇన్స్టెంట్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఏం చేస్తారంటే ఎలా కాల్ చేస్తారనేది మనం నేర్చుకున్నాం. అలానే మనం ఇంకొకటి కూడా చేద్దాం. మనం ఏం చేస్తాము పేరెంట్ లోపల వీటిని కాకుండా మనం ఇంకా ఏం చేస్తాం నాన్న వసంత, మనం ఇక్కడ ఏం చేస్తామంటే కొన్ని మనం ఏం చేస్తాం కన్స్ట్రక్టర్స్ అనేవి కూడా ఉంటాయి కదా. ఈ కన్స్ట్రక్టర్ని కనుక పేరెంట్లో ఉన్న కన్స్ట్రక్టర్ని కనుక కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తారనే దాని గురించి చూద్దాం. ఇలా కన్స్ట్రక్టర్ని పెట్టి నేను ఏం చేశాను అంటే ఇప్పుడు రన్ చేసి చూశాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. ఏం జరిగిందంటే వీఆర్ గెట్టింగ్ ఇందాక మనం చెప్పుకుందాం అనుకున్నాం ఇలా నాకు ఒక ఎర్రర్ అనేది వచ్చింది అనేసి చెప్పారన్నమాట. ఆ ఎర్రర్ని కనుక మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారనే దాని గురించి చూద్దాం అనమాట. అలా ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ వాల్యూస్ అనేవి పాస్ చేయాలి. ఆ వాల్యూస్ మనం ఆబ్జెక్ట్కి వాల్యూస్ అనేవి పాస్ చేయాలి. ఆబ్జెక్ట్స్ అనేది ఏం పాస్ చేద్దాం అంటే ఇక్కడ కలర్ ఏంటిది రెడ్ కాబట్టి ఇక్కడ నేనేం చేద్దామంటే ఒక రెడ్ అనే కలర్ ఇద్దాం అనుకున్నాను. రెడ్ తర్వాత 2 వాల్యూస్ పాస్ చేయమని, తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ ఏమో కెపాసిటీ ఉంది కాబట్టి 10 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే పాస్ చేశాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేమైంది అక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దామంటే వాష్ అని కొడదాం. అప్పుడు నాకు ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడికి వెళ్ళి మనం ఏదైతే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయ్యాయో లేదో చూద్దాం అనుకున్నాం. అందుకోసం నేను ఏం చేద్దామంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ copper1 అని చెప్పేసి డాట్ పెట్టేసి నేనేం చేద్దాం నా చైల్డ్కి కలర్ అనేది పాస్ చేశాను కదా ఆ కలర్ ఏందో చూద్దాం. ఇక్కడ నేను ఏం ఇచ్చాను ఆ కలర్ వచ్చిందో లేదో చూద్దాం. ఏమి ఇచ్చాను రెడ్ ఇచ్చాను కాబట్టి రెడ్ అనేది వచ్చేసింది. ఓకే, అంటే మన పేరెంట్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ లోపలికి డైరెక్ట్గా ఇలా వాల్యూస్ కనుక పాస్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుండి వాల్యూస్ మనం ఏదైతే పాస్ చేసామో అవన్నీ డైరెక్ట్గా ఏమవుతాయి అంటే పేరెంట్లోకి వెళ్ళిపోయి ఆ పేరెంట్ లోపల కూడా మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే, అంటే నాకు ఇదంతా కూడా అర్థమైపోయింది. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొకటి కూడా చూద్దాం అనమాట. ఇప్పుడు నేనేం చేద్దామంటే చైల్డ్ని ఇలా మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తారు. అలానే ఇప్పుడు నేను ఏం చేశానంటే చైల్డ్లో కూడా నేను ఏం చేద్దామంటే ఒక కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూద్దాం అనమాట. ఇప్పుడు చైల్డ్లో కూడా ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నాను. కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు డిఎఫ్ అని రాసేసి __ యూనిట్ అని రాసేసి తర్వాత మనం ఏం చేసాం రౌండ్ బ్రేస్లో SELF సెల్ఫ్ అని రాసేసి తర్వాత ఏం చేసామంటే కాలం పెట్టేసాను. ఇలా రాస్తేనే కదా మనం ఏం చేసాము ఇలా రాస్తేనే కదా మనము ఏం చేసినట్టు ఇలా రాస్తేనే కదా మనం కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఆ కన్స్ట్రక్టర్లో నేను ఏం చేసానంటే వాల్యూస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని తీసుకెళ్ళి పాస్ చేద్దాం అనుకున్నాను. అలా పాస్ చేయాలంటే అక్కడ నేను ఏం చేశానంటే సెల్ఫ్ కెపాసిటీ కలర్ కెపాసిటీ అనేది ఇచ్చేసాను. నేనేం చేస్తానంటే వెంటనే నేనేం చేశానంటే ఆ ఏ వాల్యూస్ని నేనేం చేద్దామంటే ఫంక్షన్ కాల్లో కూడా పాస్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. అందుకోసం నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసేసాను కదా. ఈ కన్స్ట్రక్టర్లో కూడా నేను ఏం చేశానంటే కలరు కెపాసిటీ అనే వాల్యూస్ని నేనేం చేద్దామంటే పాస్ చేద్దాం అనుకున్నాను. ఇలా క్రియేట్ చేసేసి తర్వాత నేనేం చేశాను ఇలా క్రియేట్ చేసేసాను ఇక్కడ ఏం చేద్దామంటే కన్స్ట్రక్టర్ చైల్డ్ అనేది. ఓకే,
ఈ వాల్యూస్ ఇచ్చేసి నేను ఏం చేశానంటే చైల్డ్ కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఇక్కడ నేనేం చేస్తానంటే దీన్ని మొత్తాన్ని తీసేసి మార్నింగ్ వాటర్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ వాల్యూస్ ఇచ్చేసి నేను ఏం చేశానంటే ఫంక్షన్ కాల్ చేశాను. అప్పుడు నాకు ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా ఉంచేసి నేను ఏం చేస్తానంటే ఏ వాల్యూస్ ఇచ్చేసి నేను ఏం చేస్తానంటే పాస్ చేస్తాను. అది నేను ఏం చేస్తానంటే ఈ వాల్యూస్ కూడా తీసేసాను. ఈ వాల్యూస్ కూడా తీసేసి నేను ఏం చేస్తానంటే ఇలా ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ వాల్యూస్ కూడా తీసాను. ఈ వాల్యూస్ కూడా తీసేసి నేను ఏం చేస్తానంటే చైల్డ్ లోపల ఏం చేస్తానంటే ఒక కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేశాను. ఆ కన్స్ట్రక్టర్ లోపలికి నేను ఏం చేద్దామంటే ఆ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి ఆ కన్స్ట్రక్టర్ లోపలికి నేను ఏం చేద్దామంటే వాల్యూస్ అనే వాటిని పాస్ చేద్దాం అనుకున్నాను. ఏవే వాల్యూస్తో పాస్ చేద్దాం అనుకున్నానంటే నా చైల్డ్ లోపలికి అక్కడ పాతవి కాదు నాకు అనమాట, కొత్త వాల్యూస్ పాస్ చేద్దాం అనుకున్నాను. ఏంటిదంటే గ్రీన్ అని ఒక కలర్ని, అలానే ఇంకోటి ఏం చేద్దాం అంటే ఇక్కడ వాల్యూ వచ్చేసరికి 5 లీటర్స్ అనే వాల్యూస్ని పాస్ చేద్దాం అనుకున్నాను. పాస్ చేద్దామని ఆ వాల్యూస్ని ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ నుంచి చూసాను. అప్పుడు నాకేమైందంటే నా వాల్యూస్ అన్నీ కూడా నాకేమైందంటే ఈ ఆబ్జెక్ట్లోకి ఏమైంది అంటే పాస్ అయిపోయినాయి అనమాట. ఎలా పాస్ అయిపోయినాయి అంటే డైరెక్ట్గా ఏమైంది అంటే పాస్ అయిపోయినాయి అనమాట. అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడున్న మెథడ్ని కాల్ చేద్దాం. అలా కాల్ చేద్దాం అనేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే కాపర్1 అని చెప్పేసి తర్వాత డాట్ అని చెప్పేసి తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి మార్నింగ్ వాటర్ ఇచ్చేసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టాను. ఇక్కడ ఉన్న వాల్యూ ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాం అనేసి చూస్తే నాకు వాల్యూ ఎగ్జిక్యూట్ అయిపోయింది. అలా నేను ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ వాష్ అనే మెథడ్ని కూడా కాల్ చేద్దాం అనుకున్నాను పేరెంట్ లోపల. అప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే వాష్ అని ఇచ్చాను. వాష్ అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూశాను. అప్పుడు నాకేమైంది అంటే వాష్ అనేది కూడా నాకేమైందంటే కాల్ అయిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని కూడా కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తారంటే ఈ రూపంలో కాల్ చేయడం అనేది చేస్తారు. ఇంకా పర్ఫెక్ట్గా చేయాలి అంటే ఏం చేస్తారంటే మనం ఏవైతే వాల్యూస్ పాస్ చేసామో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకు ఏమైందంటే ప్రాపర్గా కాల్ అయినాయో లేదో చూద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి కాపర్1 అని చెప్పేసి డాట్ అని పెట్టేసి కలర్ అనే ప్రాపర్టీ చెప్పేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే ఇందాక నేను వాల్యూస్ ఏవైతే పాస్ చేశానో ఆ వాల్యూస్ పాస్ చేయగానే నేను ఏం చేశాను రన్ చేసానుకో వెంటనే నాకు ఎగ్జిక్యూట్ అయింది. బట్ ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ కరెక్ట్గా ఉందో లేదో చూద్దామనేసి రన్ చేస్తే నాకేమైందంటే ఒక ఎర్రర్ అనేది వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ మనం చైల్డ్ క్లాస్ ఏదైతే క్రియేట్ చేసామో ఈ చైల్డ్ క్లాస్ లోపల మనం ఏం చేసామంటే వాల్యూస్ అయితే పాస్ చేసావు కానీ ఆ వాల్యూస్ అన్నీ నువ్వేం చేసేసావంటే ప్రాపర్ వేలో అనేది నువ్వు పాస్ చేయలేదన్నమాట. ఎలా పాస్ చేయాలి, మనం మామూలుగా అయితే సెల్ఫ్ డాట్ కలర్ ఈక్వల్ టు కలర్ అని ఇవ్వాలి, సెల్ఫ్ డాట్ కెపాసిటీ ఈక్వల్ టు కెపాసిటీ అని ఇవ్వాలి. కానీ నేను ఇక్కడ ఏం చేశాను డైరెక్ట్గా వాల్యూస్ అయితే ఇచ్చానే కానీ నేనేం చేశానంటే ఆ కండిషన్స్ అనేది రాయలేదు. అలా కండిషన్స్ రాయకుండా నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకో అప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తానంటే ఆల్రెడీ ఇక్కడ ఒకసారి రాసిన కన్స్ట్రక్టర్లో మళ్ళీ రాయరు అనమాట. అలా మనం రాసిన వాల్యూస్తో కనుక ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అక్కడే మనం ఏం చేస్తామంటే ఒక మెథడ్ అనే దాన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఏంటిది ఆ మెథడ్ అంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే బాటిల్ అని రాయాలన్నమాట. బాటిల్ అంటే మనం ఎక్కడైతే రాస్తున్నామో ఆ బాటిల్లో ఉన్న ఆ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని నా దగ్గర ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే మన క్లాస్ నేమ్ ఏదైతే రాసామో ఆ క్లాస్ నేమ్ రాసేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి అంటే మనం ఏం చేయాలి అక్కడ రాసిన కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో ఏ కన్స్ట్రక్టర్లో ఉన్న వాల్యూస్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాలి అనేది మనం చెప్పాలన్నమాట. అందుకని మనం ఏంటి పేరెంట్లో ఉన్న ఈ కలరు అండ్ కెపాసిటీ అనే వాల్యూస్ని ఎగ్జిక్యూట్ చేయని చెప్పాలన్నమాట. అలా చైల్డ్కి కనుక చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చేసేదంటే పేరెంట్లో ఉన్న క్లాస్ నేమ్ చెప్పి __ init అని చెప్పేసి రౌండ్ బ్రేసెస్ చెప్పేసి ఆ రౌండ్ బ్రేస్లో మనం ఏం చేయాలంటే సెల్ఫ్ ఆ పైన ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ని ఆర్డర్ వేలో కనుక రాసేసేసి ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే కెపాసిటీ అనేవి రాసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే రౌండ్ బ్రేసెస్ అనేవి పెట్టేసి ఆ తర్వాత రాసేసి మనం ఏం చేస్తామంటే మనం ఇక్కడికి వెళ్ళి కాల్ చేసామనుకో
అప్పుడు మనకి ఏమవుతాయి అంటే మనం ఏవైతే కలర్ అనే ప్రాపర్టీస్ వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ అనేవి ఏమవుతాయి అంటే ఫస్ట్ పేరెంట్లోకి వెళ్ళి ఆ పేరెంట్ లొకేషన్లో యాడ్ అయిపోయి ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఆటోమేటిక్గా చైల్డ్కి అనేది అప్లై అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే మనం చైల్డ్కి గనక కన్స్ట్రక్టర్స్ అనే వాటిని కనుక క్రియేట్ చేసామనుకోండి, ఆ కన్స్ట్రక్టర్స్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే మన పేరెంట్లో ఏదైతే చెప్పామో ఆ పేరెంట్ కన్స్ట్రక్టర్ లోపలికి వాల్యూస్ పాస్ అయిపోయి ఆ వాల్యూస్ అన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే చైల్డ్కి వచ్చేసి ఆ చైల్డ్ ద్వారా మనకి ఏమవుతాయి అంటే ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతాయి అనమాట. ఓకే డన్. అలా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇలా మనం ఏ పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పేరెంట్ యొక్క క్లాస్ నేమ్ రాసేసి తర్వాత డాట్ పెట్టేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే అండర్ స్కోర్ ఇనిట్ అని పెట్టేసేసి వాటిలో మనం ఏ వాల్యూస్ని అయితే పాస్ చేద్దాం అనుకుంటున్నాం కన్స్ట్రక్టర్ లోపలికి ఆ వాల్యూస్ అన్నీ కూడా ఇచ్చేసి రన్ చేసినప్పుడు మాత్రం మనకి ఏమైందంటే చైల్డ్లో ఉన్న వాల్యూస్ ఏమవుతాయి అంటే ఇలా రావడం అనేది జరిగింది అనమాట. అదే మనం జావాలో కనుక చూసుకున్నాం అనుకోండి, సూపర్ ఆఫ్ అంటారనమాట. సూపర్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి సూపర్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని కాల్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే కన్స్ట్రక్టర్ ఎవరికి క్రియేట్ చేస్తాము, చైల్డ్కి కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయడం అనేది చేస్తారు. బట్ మనం జావా కాదు కాబట్టి మనం నేర్చుకుంటుంది పైథాన్లో అయితే ఎలా కాల్ చేస్తారంటే ఈ రూపంలో కాల్ చేయడం అనేది చేస్తారనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకేనా. అలానే ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే కొత్తగా కొన్ని కాన్సెప్ట్స్ అనే వాటి గురించి నేర్చుకుంటున్నాం. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు నేను ఏదైతే క్రియేట్ చేశాను చైల్డ్ అనేది క్రియేట్ చేశాను కదా, మనం చైల్డ్ అనేది క్రియేట్ చేసేసాం కదా, ఈ చైల్డ్కి పేరెంట్ ఎవరు అనేది మనం కనుక్కోవాలి అనుకున్నాం. అలా మనం పేరెంట్ ఎవరు, ఆ పేరెంట్కి పేరెంట్ ఎవరు అనేది తెలుసుకోవాలనుకున్నాం కదా. నాకు ఫాదర్ ఎవరు, మా నాన్నకి ఫాదర్ ఎవరు, ఇలాంటివి తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటారంటే మనం క్రియేట్ చేసిన ప్రోగ్రాంలో కూడా మనం ఎవరినైతే క్రియేట్ చేసామో వాళ్ళ పేరెంట్ ఎవరు అనేది తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఒక మెథడ్ని యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేస్తాం అనమాట. ఎలా అంటే మనం అక్కడ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ చెప్పి అండర్ స్కోర్ అని చెప్పేసి బేసెస్ అని రాసేసి అండర్ స్కోర్ అని పెట్టేసి రౌండ్ బ్రేస్ కనుక పెట్టేసాము, ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేసాము, వెంటనే మనం ఎవరి యొక్క క్లాస్ నేమ్తో అయితే మనం కాల్ చేస్తున్నామో ఆ క్లాస్ నేమ్ యొక్క పేరెంట్ ఎవరు అనేది మనకు చెప్పేసింది అనమాట. అలా చేయాలి అంటే ఎలా చేస్తారనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేద్దామంటే మనకి ఈ చైల్డ్ ఉంది కదా, ఈ చైల్డ్ మనం ఏదైతే క్రియేట్ చేసాం కదా, ఈ చైల్డ్ యొక్క ఫాదర్ ఎవరు అనేది చూద్దాం అనమాట. ఆ చైల్డ్ యొక్క ఫాదర్ ఎవరో తెలుసుకోవాలనుకో ఎలా కాల్ చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి చూద్దాం అనమాట. ఎలా చేస్తారంటే ప్రింట్ అని చెప్పేసేసి తర్వాత మనం ఏం చేద్దామంటే రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలి, మనం ఎవరి యొక్క పేరెంట్ని తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ క్లాస్ యొక్క నేమ్ రాసి, క్లాస్ నేమ్ ఉంది ఇక్కడ కాపర్ బాటిల్ కాబట్టి కాపర్ బాటిల్ అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలంటే అండర్ స్కోర్ అని చెప్పేసి బేసెస్ అని రాసేసి అండర్ స్కోర్ అని చెప్పేసి మనం ఏం చేద్దామంటే ఈ కాపర్ బాటిల్ డాట్ అని పెట్టేసేసి మనం ఏం చేస్తామంటే అండర్ స్కోర్ బేసెస్ అని చెప్పేసి రన్ చేసి చూద్దాం. అప్పుడు నాకేం జరిగింది అనేది చూద్దాం. అప్పుడు నాకేమైందంటే ఇక్కడ నువ్వు ఎవరైతే క్రియేట్ చేసేసావో వాడి పేరెంట్ ఎవరంటే ఇదిగో ఇక్కడ చూడు బాటిల్ అంటే బాటిల్ అనేవాడు ఎవరంటే వీడికి పేరెంట్ అని చెప్పింది అనమాట. ఓకే అంటే నాకు ఎవరంటే పేరెంట్ బాటిల్ అనేవాడు అనేసి నాకు అర్థమైంది అనమాట. దీనికి ఎవరంటే పేరెంట్ బాటిల్ అనేవాడు ఎవరైతే ఉన్నారో ఆ బాటిల్ అనేవాడే దీని పేరెంట్ అంటే మనం క్రియేట్ చేసిన చైల్డ్ యొక్క పేరెంట్ ఎవరంటే నాకు వచ్చేసేసింది. ఎవరని వచ్చేసిందంటే ఇది ఇక్కడ వచ్చేసింది చూడండి, ఈ చివరి వచ్చేసింది. దాన్ని ఏమంటారంటే అండర్ స్కోర్ అంటే కన్స్ట్రక్టర్ అనమాట. ఎవరు కన్స్ట్రక్టర్ బాటిల్ అనేది మనం ఏదైతే కన్స్ట్రక్ట్ చేసామో ఆ బాటిల్ అనేవాడు ఎవరంటే దీనికి పేరెంట్ అని చెప్పారు. అలానే మనం ఇక్కడ ఏం చేసాము, మరొక క్లాస్ కూడా డిఫైన్ చేసాం కదా, ఇక్కడ డిఫైన్ చేసిన బాటిల్ ఏదైతే ఉందో ఈ బాటిల్ యొక్క పేరెంట్ ఎవరో చూద్దాం అనుకుంటున్నాను. ఓకే ఈ బాటిల్ యొక్క పేరెంట్ ఎవరో చూడాలంటే అప్పుడు నాకు తెలుసు కదా, ఇక్కడికి వెళ్ళి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి బాటిల్ క్లాస్ నేమ్ చెప్పి డాట్ పెట్టేసి అండర్ స్కోర్ బేసెస్ అని పెట్టేసి రన్ చేసామనుకోండి, మనం ఎవరైతే రాసామో వాళ్ళ పేరెంట్ అనేది తెలిసిపోయింది అనమాట. ఎవరంటే దాని యొక్క పేరెంట్ ఆబ్జెక్ట్ అంట. ఓకే ఇక్కడ రాసిన చైల్డ్ యొక్క పేరెంట్ బాటిల్ యొక్క పేరెంట్ ఎవరంటే ఆబ్జెక్ట్ అంటే మనకి ఇలా మనం ఏం చేసామంటే ఎవరి ఫాదర్ ఎవరు, ఎవరి పేరెంట్ ఎవరు అనేది కనుక మనం తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే క్లాస్ నేమ్ రాసేసి
డాట్ అని పెట్టేసేసి __ బేసిస్ __ అని పెట్టడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనం ఎవరి పేరెంట్ అయినా సరే మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే తెలుసుకోవచ్చు అనమాట. ఇలా తెలుసుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. క్లియర్ అండి. ఓకే. అలానే ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నామంటే ఇన్హెరిటెన్స్ అనే దాని గురించి నేర్చుకున్నాం. ఎందుకంటే ఈ ఇన్హెరిటెన్స్ అంటే మనం ఫస్ట్‌లో చెప్పుకున్న ప్రతి కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఇన్హెరిటెన్స్‌కి సంబంధించింది. ఈ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ అనేది సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలా అంటే చిన్న డెవలపర్ నుండి పెద్ద డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ ఇన్హెరిటెన్స్ అనే ప్రాపర్టీస్‌ని ఎక్కువగా వాడతారనమాట. ఎందుకంటే పైథాన్‌లో మనం రాసే కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోడ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఒక పర్పస్ కోసం ఒకటి, ఒక పర్పస్ కోసం ఒక కోడ్ అనేది రాయడం అనేది చేస్తారనమాట. మన రియల్ వరల్డ్ సినారియోలో ఉన్న ఏటినైనా సరే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కనుక మార్చాలి అంటే ఏం చేస్తారంటే ఈ వూప్స్ అనే కాన్సెప్ట్ వాడతారు. ఈ వూప్స్ అనే కాన్సెప్ట్ లోపల కూడా దేన్ని వాడతారంటే ఈ ఇన్హెరిటెన్స్ అనే ప్రాపర్టీని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. దాంట్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఇన్హెరిటెన్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఇన్హెరిటెన్స్ అంటే ఏంది? పేరెంట్, చైల్డ్ అనేవి ఉంటాయి. పేరెంట్‌కి ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చైల్డ్‌కి అప్లై చేయడాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అంటారని చెప్పుకున్నాం. ఇప్పుడు దాకా మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ చెప్పుకున్న మెథడ్‌ని ఏమంటారంటే వాస్తవంగా చెప్పాలంటే ఇన్హెరిటెన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే బోలెడ్ టైప్స్‌లో ఉంటాయన్నమాట పైథాన్‌లో. వాటిలో ఒక దాన్ని ఏమంటారంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అనేసి, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేసి, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేసి, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అనేసేసి, అలానే హైబ్రిడ్ ఇన్హెరిటెన్సెస్ అనేసి మనకి ఏమని పిలుస్తారంటే బోలెడ్ రకాల ఏముంటాయంటే ఇన్హెరిటెన్స్ టైప్స్ అనేవి ఉంటాయి. వీటిలో మనం ఇప్పుడు దాకా దేని గురించి నేర్చుకున్నామంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అనే దాని గురించి నేర్చుకున్నాం. అంటే ఒక పేరెంట్ ఉంటాడు, ఒక చైల్డ్ ఉంటారు. పేరెంట్‌కి ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఏం చేసామంటే చైల్డ్‌కి కనుక అప్లై చేయాలి అంటే అలా అప్లై చేయడాన్ని ఏమని పిలుస్తారంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే మనకు ఒక పేరెంట్ ఉంటారు, అలానే ఒక ఆబ్జెక్ట్ ఉంటారు. ఆ పేరెంట్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఆబ్జెక్ట్‌కి మనం ఇప్పుడు దాకా అప్లై చేయడం ఎలా అనేది నేర్చుకున్నాం. అలా అప్లై చేయడాన్ని ఏమంటారంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారనమాట. ఓకే. ఇదంతా మనకు తెలుసు కాబట్టి మరొక కాన్సెప్ట్ గురించి ఇప్పుడు నేర్చుకుంటాం అనమాట. అది ఏంటిదంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేవి కూడా మనకు ఉంటాయి అన్నమాట. ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ అంటే ఏంటిది అంటే మన దగ్గర ఏముంటాయి అంటే 2 పేరెంట్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. అంటే మల్టిపుల్ పేరెంట్స్ అనేవి ఉంటాయి. ఆ మల్టిపుల్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి ప్రాపర్టీస్‌ని తెచ్చుకొని ఒక చైల్డ్‌ని కనుక క్రియేట్ చేసామనుకో మల్టిపుల్ పేరెంట్స్ నుండి మనం ఏం చేసామంటే చైల్డ్ క్లాస్ అనేది క్రియేట్ చేసుకొని ఆ మల్టిపుల్ పేరెంట్స్‌లో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్‌ని మనం ఏం చేసామంటే చైల్డ్‌కి గనుక అప్లై చేయగలిగామనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ అని పిలుస్తారు. ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ అనే వాటిని ఎలా అప్లై చేస్తారు? అలానే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్సెస్ అనే వాటిని ఎలా అప్లై చేస్తారు? హైరార్కికల్ ఇన్హెరిటెన్సెస్ అనే వాటిని ఎలా అప్లై చేస్తారు? అలానే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్‌ని ఎలా అచీవ్ చేస్తారనే దాని గురించి మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్‌లో ఏం చేద్దామంటే నీట్‌గా ఆ మూడిటి గురించి కూడా నేర్చేసేసుకుందాం. దీంతో మనం ఏం చేద్దామంటే ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్‌ని కంప్లీట్ చేసేసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవరీవన్. హావ్ ఎ గ్రేట్ డే. బై.